ఉపాధ్యాయులు ఉద్యోగుల భవిష్యత్తుపై అనవసర ఆందోళనలు సృష్టిస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు వైసీపీ మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హితవు పలికారు. డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా కేటాయింపులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన అన్నారు. ఆధారాలతో సహా అవాస్తవాలను అధికారులు ఎండగట్టారని మాధవ్ స్పష్టం చేశారు. సుమారు ఇంకొక వారంలో మనకి గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర నేలని తడిపే ఒక ప్రయత్నం జరగబోతుంది. అది కూడా చాలా గొప్ప పరిణామం, నిజంగానే అద్భుతం. నిజంగా ఎప్పుడైనా అందరూ కలలో అనుకున్నాను సాధ్యం అవుతుందా లేదని. అది సాధ్యం కాబోతుంది త్వరలో. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కూడా మొదటి విమానం ఏదైతుందో రేపు అక్కడ దిగబోతుంది. ఒక మంచి పాజిటివ్ వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం అందరం కలిసి రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా వెళ్లాలని ఒక నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే వైసీపీకి ఎక్కడెక్కడ టీచర్స్ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. మా యొక్క భవిష్యత్తు మీరు గంగపాలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పడం లేదు. ఏదో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. డిఎస్సి సంబంధించిన ఎవరిపైన ఆరోపణ చేశారో ఇతను వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అని చెప్పి పూర్తి స్థాయి మనకి ప్రిన్సిపల్ కమిషనర్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా డిఎస్సి నిర్వహణ చేసిన వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏవైతే ఆరోపణలు చేస్తారో వాటిని ప్రూవ్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ కోటా ఏదైతుందో దాంట్లో నెంబర్ ఎవరెవరికి వచ్చింది అనే వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏవి చెప్పారు, సాక్షి పేపర్లో వచ్చారు, వాటన్నిటిని కూడా వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ డిఎస్సి అంటాం వల్ల అది వాళ్ళకి అది బూమరాంగ్ అవుతుంది. ఇప్పటికే తెలిసింది వాళ్ళకి. కనుక మిగతా విషయాల పట్ల ఆలోచన చేస్తే బాగుంటుంది. అనవసరమైన విషయాల పట్ల ముందుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది.